సారీ అండి, ఇందాక ఆయన అడిగారు కదా ఒక క్వశ్చన్, చాకలి ఐలమ్మ గారు. సో ఆ నార్మల్ లైఫ్ లీడ్ చేశారని నేను చెప్పాను కదా, దానికి ఒక సంఘటన చెప్తాను. నేను చదివింది ఇప్పుడు గుర్తొచ్చింది. కొంచెం బాగా ఏజ్డ్ అయిపోయారు ఆవిడ. ఏజ్డ్ అయిపోతే కళ్ళు సరిగా కనపడడం లేదు అంట. అంటే ఇవన్నీ రాసింది గూగుల్లో నేను చదివి తెలుసుకున్నది. కళ్ళుకి సరిగా కనపడకపోతే సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అంటే దానికి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి మనకు ఒక ఇది ఇస్తారు కదండి, కన్సెషన్స్ ఇస్తారు కదా, మీరు ఇలాగ వెళ్తే చేసుకో. దానికి ఒక ఫోటో అడిగారట అమ్మది. అడిగితే ఐలమ్మ గారి దగ్గర ఫోటో లేదు. అంటే నేనే ఈ ఫ్రీడమ్ ఫైట్లో నేనున్నాను అంటే ఈ ఫ్రీడమ్ ఫైట్ ఒక ముఖ్య భాగం నేను వహించానని చెప్పుకోవడానికి కూడా ప్రయత్నించని ఒక ఆవిడ ఒకరి గురించి నేను చెప్పట్లేదు, అది చూపించుకోవడానికి కూడా ఇష్టం లేని, లేదా దాని మీద కూడా ధ్యాస పెట్టని ఎంతోమంది పోరాడితే వచ్చిందండి ఈ ఫ్రీడమ్. అసలు ఒక్క ఫోటో లేదు, నేనే ఇది చేశానని ఆవిడ ఎవరికి చెప్పుకోలేదు, ఎక్కడా చెప్పుకోలేదు. అండ్ అలాంటి వాళ్ళు మన మధ్య బ్రతికారంటే మీరు అసలు నమ్మడం వీలవుతుందా? నేను ఎందుకు నాకు గూస్ బంప్స్ వస్తాయంటండి, నిజంగానే రోమాలు నిక్క పొడుచుకుంటుంది నాకు. ఐలమ్మ అనే క్యారెక్టర్ నేను చేశానంటే ఇంకా నేను లైఫ్లో నాకేమనిపించిందంటే, ఈ క్యారెక్టర్ అప్రోచ్ అయినప్పుడు అనిపించలేదు, కానీ ఈవిడ గురించి తెలుసుకున్నాక నాకేమనిపించిందంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది, సోషల్ రెస్పాన్సిబిలిటీ నా మీద పెరిగింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా నా తదుపరి మూవీస్ క్యారెక్టర్స్ని నేను చూస్ చేసుకోవాలన్న బాధ్యత నాలో పెరిగింది. ఆవిడ అంత గ్రేట్ పర్సనాలిటీ అండి.